చేసిన కర్మ వల్ల మనం ఇలా ఉన్నాము. ఆ జన్మలో ఉన్న కొన్ని కష్టాలన్నిటికి కొన్ని కష్టాలు అప్పుడు సుఖంగా అనుభవించవచ్చు, కాలం గడిపేసాం, అయిపోయింది. ఇప్పుడు భగవంతుల్లో చేర్చుకోవాలనుకున్నది అప్పుడు ఏం చేస్తాడు? కష్టాలు పెడతాడు. కర్మ పోవాలి కదా, కష్టం కాదు అది. నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను మ్యాటర్ ఏమంటున్నాను, ఇప్పుడు ముందేం చెప్పాను, తెలియనప్పుడు అన్నీ తిరుగుతాం. సినిమాలు, షికార్లు, అన్ని రకరకాలు అన్ని అభ్యాసాలు చేస్తాం, అన్నీ మనం ప్రయత్నం చేస్తాం. ఎందుకు పెడతాడు అని అడుగుతున్నారు, అంతే కదా. అదే నేననేది, భరించలేని కష్టాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఈ ముందు జనంలో చేసిన పాపాలు పోగొట్టుకోవడం కోసమే మనం భూమికి వచ్చాం. మనమేమీ కొత్త వాటి గురించి జన్మ ఎత్తలేదు. ఇది విషయం తెలియాలి ముందు. గత జనంలో చేసిన పాపాలు ఏవి ఉంటాయి, ఆ కర్మలు అనిపించడానికి భూమికి వచ్చాం. భూమికి వచ్చి ఇక్కడ అవి అనిపించడం మానేసి కొత్త కర్మలు చేయడం మొదలెట్టాం. కొత్త కర్మలు అంటే ఇందాక చెప్పినట్టుగా మనం ఎక్కడికో వెళ్ళడము, అది చూడటం, ఇది చూడటం, రకరకాల అన్ని ఆలోచనలు. ఎవరినో తిట్టడం కూడా జరుగుద్ది, ఎవరినో కొట్టడం కూడా జరుగుద్ది, మాటలు కూడా అనడం జరుగుద్ది. మనసుతో బాధ పెడతాం, కళ్ళుతో బాధ పెడతాం, నడక వద్దన్న కాడికి వెళ్తాం. తల్లిదండ్రులు వద్దంటారు, మనం వెళ్తాం. అది కూడా వాళ్ళ బాధ కూడా కర్మలోకి వచ్చేద్ది. వాళ్ళు చెప్పింది తినం. పెళ్లి చేసిన తర్వాత భార్య చెప్పింది భర్త ఏందో, భర్త చెప్పింది భార్య ఏందో, అది కర్మే. పిల్లలు వచ్చారు, పిల్లలు కూడా మన మాట ఆల్రెండరో, వాళ్ళ మాట మనం వినము, అది కూడా కర్మే. అసలు మనం ఎందుకు వచ్చాము అసలు కదా, అసలు దాచుకున్న సంచితంలో ఉన్న కర్మను తీసుకోవడం కోసం వచ్చాము భూమికి. కానీ ఆ సంచితాన్ని ఎక్కడ వదిలేసాం? తల్లి గర్భంలో ఉండగా తల్లి అనుభవించేసింది, అది కర్మ. పుట్టాలి కాబట్టి పుట్టిన తర్వాత బాల్యం అంతా మనకు తెలియదు, ఆ కర్మ అంతా తల్లిదండ్రులే పోయాలి పిల్లలతో. మరి యవ్వనంలోకి వస్తులకి, అందుకే యవ్వనంలో జ్ఞానం అయిపోయాడంటే ఇంకా తక్కువ టైంలోనే పూర్తి యవ్వనం ఒత్తులోకి 35-40 ఒత్తులోకి వారు స్వర్గధామం చేరుకుంటారు, పరమాత్మ చేరుకుంటారు. మరి మనం అలా లేం కాబట్టి కొంతకాలం ఈ బాధలన్నీ అనుభవించి మనం చేసిన కష్టాలు వాటిని వాళ్ళని అన్నాయి ఏదో అంటుంటాం, అనుకుంటూ ఉన్నాం మనిషి అన్న తర్వాత. అవన్నీ ఇక్కడ కడిగేసుకుని శుభ్రంగా మనల్ని ఎలా తయారు చేస్తాడో, శుభ్రం కడిగి తెల్లగా తయారు చేసి తన తేజస్సుని చేర్చుకుంటాడు. ఇది అసలు కదా, అమ్మవారు చేసే పనే అది. మీకు అర్థమైందా? మన మనసుని భగవంతునికి పదిలంగా ఎప్పుడు కూడా ఆయన ఉన్నాడనే భయంతో బ్రతకాలి మన మనసులో. అమ్మవారు నాలో ఉంది, ఇంకేంటి నాకు కావాల్సింది? మీలో అమ్మవారు ఉంది, ఇంకేం కావాలి మీకు? మనం ఏం చేయలేము. ఇప్పుడు ఏ పని చేయగలదు? ఏం కష్టం చేయలేము, ఏం పని 10 రూపాయలు తేలేము. అయినా సరే అమ్మవారిని మాకు ఏం రావాలో తెచ్చేస్తుంది. ఇదే నేను చెప్పేది. నాకు తెలుసు ఏం కావాలో అది తెచ్చేస్తుంది. ఎందుకు అవ్వదో? నువ్వు నమ్మున్నదప్పుడు నమ్మిన దేవుడు మోసం చేస్తాడా? ఖచ్చితంగా చేస్తుంది. కానీ ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే పదిలంగా అమ్మవారిని మనసులో పెట్టుకుని ఆవిడ చూస్తమే, ఇంకా రెండో పని ఏం లేదు. ఆ పని పెట్టుకుని ఖాళీ తట్టినాడు హృదయంలో అమ్మవారిని పెట్టుకుని కళ్ళు మూసుకుని మీకు వచ్చిన నామాన్ని మంత్రాన్ని జపించుకుంటూ కాలం గడపడమే. అవన్నీ ఏంటంటే అమ్మవారి సూచనలు ఏముంటాయంటే స్వామి, ఈ శరీరం అమ్మవారికి ఒక పీఠం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం అమ్మవారికి పీఠం, ఇదొక పీఠం. ఇక్కడ ఉంటుంది ఆవిడ, మీ వక్షస్థలమే ఆవిడకి పీఠం. వెంకటేశ్వర స్వామి వక్షస్థలం ఎవరికి పీఠం? వక్షస్థలం మీద ఎవరున్నారు? లక్ష్మీదేవి పీఠం అమ్మవారు. ఆ అమ్మవారు ఏ రూపంలో ఏది కావాలన్నా ఆమె చూసుకుంటూ ఇచ్చుకుంటూ పోతుంది. మనం అవసరం లేదు, నువ్వు పీఠస్థానం పెట్టేసావు, నీ స్థానం ఇదేనమ్మా అన్నావు అంతే. ప్రతిరోజు ఆ అమ్మవారిని చూసుకుంటూ
నీ స్థానం ఇదేనమ్మా, ఇంకెంతకంటే నాకేం కావాలి అదృష్టం, నీ స్థానం ఇదే అని ఇలా పట్టుకుని అమ్మవారు ఇక్కడ ఉందనుకుని మన మనసులో అలా అనుకుంటే మీ మనసులో మీకో కనపడుతుంది కదా, మీకు వచ్చి ఎదుర్కొంటే సాక్షాత్కరిస్తుంది అమ్మవారు, మామూలుగా ఉండదు, ఏదో లోనికి వస్తుంది. ఏంటని అదే అంటుంటా, మీ పీఠ స్థానం ఇచ్చారు మరి ప్లేస్ ఇమ్మని అడుగుద్ది కదా, ప్లేస్ ఇమ్మంటుంది అమ్మవారు. ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది సార్, మీ ప్లేస్ ఇమ్మని ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తుంది. నువ్వు నాకు స్థానం ఇయ్యి, నువ్వు నాకు స్థానం ఇయ్యని. మనం గమనించలేము. గమనించిన వాళ్ళు మీకులాంటి వాళ్ళు ఏం చేస్తారు, స్థానం ఇచ్చేస్తారు ఆటోమేటిక్గా. నాకు అమ్మవారు ఉంది, పర్లేదు, మన మనసులో ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారే కనపడద్ది, ఎవరితో మాట్లాడినా అమ్మవారు మాట్లాడినట్టే కనపడద్ది. మీకు అర్థమైందా? అదే పీఠస్థానం. అందుకు ఇది ఈ స్థానం ఏంటి, పీఠస్థానం. కాబట్టి ఈ అమ్మవారికి ఈ స్థానం ఇచ్చేసాం మనం. ఇంక ఇప్పుడు ఎక్కడ అమ్మవారు ఎక్కడ ఉంది, మీ హృదయంలోనే, మీ పీఠస్థానంలోనే ఉంది. అందుకే చాలామంది కవులు రాసినవి కూడా అటువంటి కవులే బోలని రాశారు. మీకు అర్థమైందా? బోలన్ని ఎన్ని ఇచ్చారు అమ్మవారి మీద. కాళిదాసు ఏం చెప్పాడు స్వామి, ఆయన స్వయంగా అమ్మవారిని పట్టుకుని మామూలుగా చేయలేదు. అమ్మవారు ఇస్తుంది స్వామి. ఆ సాక్షాత్కారం ఇచ్చిందండి. ఇంక మనం ఏం అవసరం లేదు. నేను ఇందా చెప్పిన మాట ప్రకారంగా కూర్చుంటే నాకు ఈ బాధ ఉందమ్మా అంటే వచ్చి కూర్చుని మా అమ్మవారి పిల్లడికి చేయకపోతే ఎవరికి చేస్తుంది స్వామి? నాకు ఈ బాధ ఉందమ్మా అంటే చేయదా, చేసి తీరుతుంది. అది నాకు అనుభవం, మీకు అనుభవం, మనందరికీ తెలుసు. ఎవరికైనా తెలుస్తుంది అంటే ఈ విషయాలు ఎవరు చెప్పినా అంత వేగా తేలిగ్గా తీసుకుంటారు. కానీ నేను ఏమన్నా అంటే నీకు కష్టం ఉంది, నష్టం ఉంది, అయినా సరే ఈ కష్ట నష్టాల్లోనే నేను ఇలా అయిపోతుంది ఏంటి, నాకు ఇలా అయిపోతుంది ఏంటి, నాకు ఆదాయం లేదు, సంపాదన లేదు, నాకు ఏదో దోషం ఉంది అనుకునేకంట నేనేమంటున్నానంటే ఇదే స్థాయిలో ఎక్కువ సాధన చేయి, అమ్మవారిని ఎక్కువ పెట్టుకో, లేకపోతే నీ గురువుని బాగా పెట్టుకో. గురువే అమ్మవారు, ఇంకెవరు కాదు. అలా పెట్టుకో, లేదా దత్తాత్రేయుని పెట్టుకో, ఇంక వచ్చి పడిపోద్ది అంతే. మనకి ఏం కావాలండి, ఇది అసలైన రహస్యం. పెద్ద కుటుంబం స్వామి. నాకు మాత్రం మీ తండ్రి లాంటి వారు. అదంతా భగవంతుడి దయ. అదే మరి. ఇప్పుడు అందరికి గురువు అనేవాడు ఇంకందరికీ తండ్రే. అది సర్వయాంతర్యామి, సర్వేశ్వరుడు అయిన తర్వాతే ఏదన్నాను. అంతే కదా, తల్లి తండ్రి గురువు దైవం అన్నారు కదా. అది దాని గురించి ఏమి టెన్షన్ పడక్కర్లేదు. హ్యాపీగా మీరు లైఫ్ ని ఎంజాయ్ చేయడమే ఈసారి. టెన్షన్ వదిలేయండి, ఏం పెట్టుకోవద్దు. అమ్మవారికి మీ పీఠం వేసుకుంది అమ్మవారు, మీ ఇంట్లో వేసుకుంది, మీ ఒంటి మీద పీఠం వేసుకుంది. అది కరెక్ట్ స్వామి. మీరు అది వేసుకున్న అమ్మవారిని వదిలేయకుండా జాయిగా అన్ని పొత్తు పెట్టకండి. ఆమెకి ఏమీ పెట్టంది ఏమి ఉండకూడదు, అన్ని పెట్టాలా. ఏది ఉంటే అది పెడతామే, అంటే తింటాం. అదే తినే శుభ్రంగా ఒక 6 రోజులు ఎక్కడికి వెళ్ళకుండా తర్వాత వెళ్తురు. కానీ ఈ లోపల ఎండలు కూడా బాగా తగ్గుతాయి. అదే చాలా సంతోషం స్వామి. అదే మీ అమ్మవారు మీకు ఫోన్ చేయమన్నది, ఫోన్ చేసాను, నా బాధ్యత. మీ బాధ్యత అప్పు చెప్పింది. అది